హలో గైస్, వెల్కమ్ టు వేన్ యూనివర్స్. ఎప్పటి నుండో ఫ్యామిలీ అంతా కలిసి తీర్థయాత్రకు వెళ్దాం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడు కుదిరింది. సో తీర్థయాత్రకు వెళ్ళే ముందు మేము గంగా స్నానం చేయాలి. సో గంగా స్నానం కోసం ఎక్కడికి వెళ్ళాము, ఏం చేసాము అనేది వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ మేము హైదరాబాద్ నుంచి వెళ్ళి మా విలేజ్కి స్టార్ట్ అయ్యాము. మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియోని చాలామంది చూస్తున్నారు, బట్ లైక్ చేయడం లేదు, షేర్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయకుండా, లైక్ చేయకుండా మన వీడియో ఎక్కువ రీచ్ రాదు, ఎక్కువ మంది చూడరు, మన సబ్స్క్రైబర్లు ఎక్కువ పెరగరు. సో నేను మీ సపోర్ట్, నాకు మీ అందరి సపోర్ట్ కావాలంటే మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నైట్ అంతా జర్నీ చేసి వచ్చి కాసేపు పడుకొని పొద్దున్నే లేచి మేము గంగా స్నానానికి స్టార్ట్ అయ్యాము. గంగా స్నానం కోసం మా విలేజ్ నుంచి వెళ్ళి 37 to 38 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉన్న దక్షిణ కాశీ అని పిలువబడే మహాపుణ్యక్షేత్రం కాళేశ్వరానికి మేము స్టార్ట్ అయ్యాము. దక్షిణ కాశీ అని ఎందుకన్నానో వీడియో ఎండ్ వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. మా విలేజ్ నుండి కాళేశ్వరం వెళ్ళాలంటే మా మండలైన కాటారం అండ్ కాళేశ్వరం మండలైన మహదేపూర్ మండలం మీదుగా మనం కాళేశ్వరం వెళ్ళాలి. చూడండి, వెళ్తుంటే రోడ్డుకు ఇరువైపులా మొత్తం అడవి, ఎంతో చల్లటి వాతావరణమే మనకు కనిపిస్తుంది. ఇదే వెహికల్లో మేము కాళేశ్వరం వెళ్తున్నాము, డీజిల్ కొట్టిస్తున్నాము బంక్లో. హే గాయస్, మేడిగడ్డ నుండి అన్నారంకి నీళ్లు వెళ్ళే కాలువ ఇదే, చూడండి ఎలా ఉందో. బట్ నేను నా వీడియోలో ఏ బ్యారేజ్ గురించి కానీ, ఏ ప్రాజెక్ట్ గురించి కానీ వీడియోలో చూపెట్టడం లేదు. చూడండి, ఇప్పుడే మనం కాళేశ్వరం అనే విలేజ్లోకి ఎంటర్ అయ్యాము. ఈ విలేజ్ అంతా చూడడానికి నార్మల్ విలేజ్ లాగానే కనిపిస్తుంది, బట్ మనం నది దగ్గరికి వెళ్తేనే అసలు మ్యాటర్ కనిపిస్తుంది. ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే అన్నారం అనే విలేజ్ వస్తుంది, మనం స్ట్రైట్కి వెళ్తే కాళేశ్వరం బస్ కదా. అది ఏంటనేది మీకు తర్వాత చెప్తాను. అలానే కొంచెం ముందుకు వస్తే మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుందా, లెఫ్ట్ సైడ్లో కూడా మనిషి నిల్చుండు కదా. ఈ పక్కన చూస్తే మనకి ఇదే అండి కాళేశ్వరం బస్ స్టాండ్. ఇక్కడనే మనకు బస్సులన్నీ వచ్చి ఆగుతాయి. సో ఇక్కడ నుండి మనం స్ట్రేట్గా వెళ్తే ఇక నది ఒడ్డుకు వెళ్తాము. ఇది నది ఒడ్డు, అన్ని బండ్లన్నీ పార్క్ చేసి ఉన్నాయి కదా, వెహికల్స్ అన్నీ ఇక్కడనే ఆగిపోతాయి. ఇక్కడనే పార్కింగ్ అంతా. వెహికల్స్ ఇలా లైన్గా పెట్టుకుంటేనే మళ్ళీ తీసేటప్పుడు ఈజీ అవుతుంది. ఇక్కడ నది ఒడ్డుకు పూజకు సంబంధించిన సామాన్ మొత్తం ఇక్కడే మనకు దొరుకుతుంది. ఇక్కడ అన్ని షాప్స్ ఉంటాయి. ఇక మా వాళ్ళు వెళ్ళి బేరం స్టార్ట్ చేశారు, మరి ఎప్పుడు కొంటారో ఎంతసేపు చేస్తారో చూడాలి. సో ఆ ముస్లిం కూడా మా వాళ్ళు బేరం ఆడతారు. ఆ ముస్లిం ఏమో అంతా ఇంత అంటుంది కానీ ఇస్తలేదు. చూడండి, ఇక్కడ మనకు పూజ సంబంధించిన అన్ని సామాన్లు ఉంటాయి. ఈ పూజ అన్ని స్నానం చేసి పూజ కూడా చేస్తారు. మొత్తానికి సామాన్ తీసుకొని మా వాళ్ళు నది లోపలికి ఎంటర్ అవుతున్నారు. సో కనబడుతుందా నది, నీళ్ళు చాలా దూరం ఉన్నాయి, కానీ నడుచుకుంటూ వెళ్ళాలి అక్కడ వరకు. ఏ వెహికల్స్ ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు. వీడియో తీసేది నేనే అనే కాకుండా కెమెరా వ్యూ బాగుందని ఇలా పెట్టాను. సో మనం ఇప్పుడు లాంగ్ వ్యూ నుంచి చూసుకున్నట్టయితే కాళేశ్వరం నుంచి వెళ్ళి సిరివంచకు వెళ్ళే బ్రిడ్జ్ కనబడుతుంది కదా దూరంగా. ఇక్కడ చూడండి, ఇటు సైడ్ ఇసుక, మళ్ళీ అటు సైడ్ ఇసుక, మధ్యలో వాటర్ ఉన్నాయి. సో మొత్తం కింద అందరి బ్యానర్లు కట్టారు చనిపోయిన వాళ్ళవి. సో వర్షాకాలంలో మొత్తం నిండేసి మనకి ఇక్కడ చిన్నగా టెంపుల్ కనబడుతుంది కదా, ఇక్కడ వరకు వాటర్ టచ్ అవుతాయి ఖచ్చితంగా. టెంపుల్ లోపల ఉన్న శివయ్య కాళ్ళ వరకు నీళ్లు ఖచ్చితంగా టచ్ అవుతాయి. సో ఇప్పుడు కిందికి వెళ్దాం, నది దగ్గరికి వెళ్ళి మనం కూడా గంగా స్నానం చేసి అక్కడ ఎట్లున్నాయి, ఎలా పూజలు చేస్తారు ఏంటి అని మొత్తం చూద్దాం మనం. చూడండి, ఇప్పుడైతే ఇట్లా చిన్న సిమెంట్ రోడ్ లాంటిది ఉంది. ముందుకు వెళ్తే మనకు మొత్తం ఇసుకనే టచ్ అవుతుంది. ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక హోటల్ కూడా పెట్టారు. అవన్నీ టిఫిన్ చేస్తా అనుకుంటుంది కానీ మరి మళ్ళీ ఏమంటారు అని సపరేట్ ఉన్నట్టున్నది. కొట్టుకొని వచ్చింది ఇక్కడ వరకు. సో మధ్యాహ్నం అయ్యేసరికి మా కాళ్ళు కాలుతున్నాయి. ఇసుక అయితే చాలా అంటే చాలా వేడిగా ఉన్నది. ఇక్కడ చూసినట్టయితే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులు పిండ ప్రదానం చేస్తున్నారు. ఇందుకే నేను అప్పుడు దక్షిణ కాశీ అని చెప్పాను కాళేశ్వరాన్ని. గంగలో వాటర్ దగ్గర నుంచి వెళ్ళి మనం ఒడ్డు సైడ్ చూస్తుంటే చూడండి ఎంత దూరం ఉందో. ఇక్కడ చూడండి, చూపిస్తాను. ఇక్కడ కొంచెం వెహికల్స్ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని తీసుకెళ్ళడానికి చిన్న రోడ్ లాగా ప్రిపేర్ చేశారు. చిన్న బైక్ పోతుంది, బైక్ చూడండి.
సో వాటర్ చూడండి ఎంత స్వచ్ఛంగా కనిపిస్తున్నాయో. బట్ ఇక్కడ ఈ మధ్య అంతా గలీజ్ చేశారు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. సో మన నదిలో తిరగడానికి ఇక్కడ మనకు బోట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సీజన్లు నెలలు వారాలు అంటూ ఏమీ లేదు. ఎప్పుడంటే అప్పుడు ప్రజలు ఇక్కడికి వచ్చి గంగా స్నానం చేసుకొని పూజలు ఏమైనా ఉంటే చేసుకొని వెళ్తారు. ఇప్పుడు మా వాళ్ళు కూడా పూజ చేస్తున్నారు, చూడండి ఎలా చేస్తారు. యాక్చువల్గా మా వదినకి ఇటు సైడ్ పూజలు అంటూ ఎలా ఉంటాయో తెలియదు, అంత కొత్త. సో మా మమ్మీ ఎలా చేయాలో ఏంటో అది మొత్తం చెప్తుంది. సో చూడండి ఇట్లా పడవ ఎట్లున్నది అట్లా పెట్టకపోయారా, అట్లా చేస్తాను. ఇటు సైడ్ పెట్టుకో. She can do anything. She have talent. కంతిగో కొంచెం పిండి కలిపిన పిండి కలిపి తెలుసు కదా, పిండిని డిఫరెన్స్ తీసుకో. ఇట్లా పసుపుతో ఆకులో గౌరవం చేసి నదిలో విడిచిపెడతారు చూడండి. మగ్గాడ పెట్టి ఆ కుంకుమ ప్యాకెట్ జంపు అక్కడ పెట్టరా మొత్తం పొడి లోపల పొడినది ఇంకా పెట్టి చాలు అంతే. అక్కడ పెట్టి ఆడబెట్టు. ఇగో ఈ కుంకుమ ప్యాకెట్ చింపి పసుపు కుంకుమ అన్నిటి వేసుకొని వచ్చి ఆ గౌరమ్మ కూడా కుంకుమ ఇక్కడ దాకా అన్నిటి గౌరమ్మ కుంకుమ గౌరమ్మకి ఎండ కొట్టద్దని పెట్టినావు ఎక్కడైనా ఇంకా. సో గౌరవం చేయడం అయిపోయింది, విడిచిపెట్టడానికి వెళ్తున్నారు. గంగమ్మ గౌరమ్మ. సో మా అన్న నాకు వీడియో ఎలా తీయాలో సజెషన్స్ ఇస్తున్నాడు చూడండి. సరే ఉండండి, ఇక బొట్లు అయిపోయినాయి కదా ఇంకేంది. ఎందుకంటే మళ్ళీ స్నానం చేసి నాకు పట్టుకోదా పట్టుకో. చూడండి ఇక్కడ పడవ ఎక్కడానికి చిన్న దారిని క్రియేట్ చేశారు. బస్తాల పై నుంచి మనం పైకి వెళ్ళి ఆ బోట్ ఎక్కితే అక్కడ మనకు ఒక చిన్న బ్యానర్ కట్టారు, పెద్దలకు ఎంత పిల్లలకి ఎంత అని. సో కాస్ట్ని బట్టి మనం వాళ్ళకు అమౌంట్ పే చేస్తే వాళ్ళు మనం అక్కడ తీసుకొని వస్తారు. శ్రీ కాళేశ్వరం ఎత్తేశ్వర బోటింగ్. వీడియో ఇస్తాను. నీ దుకాణం అందరిది తెలియద్దా? ఫోన్లో పెడతా, అందరూ తెలుస్తుంది. ఇక్కడ అమ్మ కంకులు అమ్ముతుంది, 20 రూపాయలట, 10 రూపాయలు కడిగిన. ఇదంతా మొదటి భాగము మాత్రమే.